ఇందిరానగర్ గ్రామంలో జాతా చేయాలి, పాఠశాలని నెలకొల్పాలి, ఇక్కడ మళ్ళీ స్కూల్ స్టార్ట్ కావాలి అనే ఒక సదుద్దేశంతో మేము రంగారెడ్డి జిల్లా మొత్తం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో క్యాంపెయినింగ్ చేస్తూ జాతాగా వస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులమైన మేము పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఏ ఊర్లో అయితే పాఠశాలలు ఉంటాయో ఆ ఊరికి ఒక గుర్తింపు కూడా ఉంటుంది అన్న ఆలోచనతో ఇందిరానగర్ పాఠశాలకు కూడా రావడం జరిగింది, గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా పాఠశాల ఉండాల్సిందే, పాఠశాల నిర్మించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు దగ్గర గున్గల్కో లేకుంటే ఇక గడ్డమలగూడకో ఇంకా ఆచారంకో ఎక్కడికో వెళ్ళడం చూడడానికి చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే అందరం డబ్బులు కాదు, ఆర్థికంగా అందరం కూడా మధ్యతరగతి పేదవాళ్ళనే అయి ఉండడం వల్ల ఖచ్చితంగా మన పిల్లల్ని మనం ప్రభుత్వ పాఠశాలలో ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పే విద్యకు సంబంధించి మనందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఊర్లో బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయాలి, అదేవిధంగా స్కూల్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న సదుద్దేశంతో ఈ ఊర్లో క్యాంపెయినింగ్ చేయాలి, జాతా చేయాలి అనేసి జిల్లా మొత్తం తిరుగుతూ మన మండలంకి ఆచారం మండలంలో కూడా ఇప్పుడే మొదటి ఊరు మన ఊరే ఆచారంలో ఇటు మంచాల రంగాపూర్ మీద నుంచి వస్తూ ఉన్నాం, జాపాల్ రంగాపూర్ మీద నుంచి. సో కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలని, పాఠశాలను నిర్మించాలని. ఎందుకంటే ఎక్కడైతే పాఠశాల ఉండదో ఆ ఊర్లో పిల్లలు చదువుకున్నట్టు లెక్క. పిల్లలు చదువుకోవట్లేదు, అందరూ ప్రైవేట్కి వెళ్తున్నారు, వేరే ఊర్లోకి వెళ్తున్నారు అంటే ఈ ఊర్లో ఆర్థికంగా బాగున్నారని అర్థం. ఆర్థికంగా అంటే డబ్బులు బాగున్నాయని అర్థం. మన ఊర్లో స్కూల్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు, మన ఊర్లో బిల్డింగ్ లేదు, మన పిల్లలు ఇక్కడ చదువుతలేదు అంటే ఈ ఊర్లో ఏమి అవసరం లేదు అని అర్థం. అంతే కదమ్మా. ఎందుకంటే పేదోళ్ళ కోసం కదా పాఠశాల పెట్టేది. అలాంటప్పుడు పేదోళ్ళు మీరు కానప్పుడు ఈ స్కూల్ ఇక్కడ మనకు స్కూల్ లేనప్పుడు ఇక మనకి రేషన్ కార్డులు ఎందుకు, ఈ ఆలోచనలన్నీ ఎందుకు, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకూడదు అంటే మన ఊర్లో ఖచ్చితంగా మనం స్కూల్ని పెట్టుకోవాలి. ఒక 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది తోచిన కాడికి పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ నిలబడ్డది అంటే ఆ ఊర్లో పేదోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి అన్న విషయం ప్రభుత్వం దాకా వెళ్తుంది. లేకుంటే ఉచితంగా అన్నీ ఇస్తున్నాము అన్న పేరు పడిపోతుంది, అది మనకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎందుకంటే మనకి ఏ ఊర్లో చూసినా కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, మీరు గమనించిందో లేదో. స్కూల్ ఖచ్చితంగా ఉంటుంది, ఏ ఊర్లో చూసినా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. కాబట్టి మన ఊరు ఉండి మనకి స్కూల్ లేకపోతే నష్టమవుతుంది కదా, స్కూల్ ఉండాలి కదా, అది మన రైట్, మన హక్కు. కాబట్టి ఆ స్కూల్ని సాధించుకోవడం కోసమని మేము ఇక్కడ అంతా తిరుగుతూ ఉన్నాము. మీరందరి సహకారం ఉంటే, మీరందరూ కూడా అదే ఆలోచనతో ఉంటే ఇక్కడ మనం ఇందిరానగర్లో ఖచ్చితంగా స్కూల్ని పెట్టే ప్రయత్నం చేద్దాం. 100% స్కూల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. గున్గల్ దాకా వెళ్ళడం పిల్లలకు చాలా కష్టం. నేను గతంలో ఇక్కడ గడ్డమల్లగూడలో 2 ఏళ్ల క్రితం పనిచేసిన, నేను గమనించిన ప్రతిరోజు పిల్లలు నడుచుకుంటే గున్గల్కి వెళ్ళి రావడం పోవడం అనేది చాలా ఇబ్బందికరం. కాబట్టి మన చదువులు మన ఊర్లోనే జరగాలి, మన చదువులు చెప్పడానికి మన ఊరికి టీచర్లు రావాలి, మన ఊర్లో బిల్డింగ్ కట్టాలి, మన చదువులు మనం ఇక్కడనే చదువుకోవాలి. ఆ తర్వాత పెద్ద చదువులు ఏమో తప్పదు, 10వ తరగతి 9వ తరగతి అంటే పోతామేమో, కానీ 5 ఏళ్ల పిల్లలకి తీసుకుపోయి గున్గల్కి పంపిస్తా, ఆటోలో పంపిస్తా, లేకుంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తా, డబ్బులు బాగున్నాయి మా తాన అని ఆలోచన చేస్తే నష్టమైతే తల్లి. ఎందుకంటే ఇప్పుడే 1వ క్లాస్ నుంచే నువ్వు 30,000, 20,000, 50,000 ఖర్చు పెట్టుకుంటా పోతే 10వ తరగతి వచ్చేటప్పటికి 10 ఏళ్ళు చదవాలి వాడు. 10 ఏళ్లకు వచ్చేలా కానీ నువ్వు 10-15 లక్షలు ఖర్చు అయిపోతాయి. తక్కువ అంచనా కాదు. బట్టలు దానికి సంబంధించిన అదే అంటున్నా, ఇప్పటి నుంచే మనం అన్ని ఖర్చులు పెట్టుకుంటే 10-15 లక్షలమ్మ. బట్టలు కొనుక్కోవాలి, మళ్ళీ షూస్ కొనాలి, డ్రెస్సులు బుక్స్ కొనాలి, మళ్ళీ భోజనానికి బాక్సులు కొనాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ సంవత్సరం అంతా చదివించుకుంటూ ఉంటే మీరు పడే కష్టం ఎంత, మీరు సంపాదించే సంపాదన ఎంత, దాంట్లో పిల్లలకు పెట్టే పైసలు ఎంత, ఇదంతా పోయేసరికి మనకి ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఆ ఆలోచనతో మన ఊర్లో మనకు స్కూల్ ఉండాలి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలోనో, పీజీలోనో, ఇంజనీరింగో, మెడిసిన్కో డబ్బులు ఖర్చు పెట్టిండ్రు అంటే పిల్లగాడికి ఇంకా 4 ఏళ్ళు ఖర్చు పెడితే ఇంజనీర్ అయిపోతాడు, 4 ఏళ్ళు ఖర్చు పెడితే డాక్టర్ అయిపోతాడు, 3 ఏళ్ళు ఖర్చు పెడితే టీచర్ అయిపోతాడు, 2 ఏళ్ళు ఖర్చు పెడితే పోలీసు అయిపోతాడు. అట్లా ఆలోచన చేస్తే ఖర్చు పెట్టాలి. ఎన్నేళ్ళు ఖర్చు పెట్టాలమ్మా మీరు? 10 ఏళ్ళు 10వ తరగతి, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 12 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు డిగ్రీ, 16 ఏళ్ళు, ఆ తర్వాత బిఎడ్, ఎంఎడ్, అవొక 2 అంటే 18 ఏళ్ల పాటు మీ పిల్లగానికి మీరు పోషణ పెట్టుకుంటా పోతే 18 ఏళ్ల తర్వాత మీ కాడ ఏం మిగులుతాయి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎప్పుడు పెట్టాలనో అప్పుడు పెట్టాలి.
దినామంతా పెట్టుకుంటే కూర్చుంటే కూడా ఇబ్బంది అవుతుందమ్మా మనకి. కాబట్టి ఆ ఉద్దేశంతో మన స్కూల్లో మనమే చదువుకోవాలన్న ఆలోచనతో, మనం స్కూల్ తెరిపియాలన్న ఆలోచనతో మీ ఊరికి రావడం జరిగింది. ఇందిరానగర్లో ఖచ్చితంగా స్కూల్ ఉండాలి. ఏమైనా మీకు వేరే అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీకు తెలియజేయచ్చు. మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, టీచర్లు బాగాలేరా అంటే మనం స్కూల్లో మాట్లాడడానికి ఉంటుంది. మన ఊర్లో మనకు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మాట్లాడిస్తాడా? అర్ధగంట బయట కూర్చోబెట్టాడు వాడు. నువ్వు లోన్కి రానికనే అర్ధగంట పడుతుంది. మరి ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తాడు, హాల్ టికెట్ ఇస్తాడు. ఇంకా సార్తో మాట్లాడాలంటే అర్ధగంట పడుతుంది. అది ప్రిన్సిపాల్ తోటే మాట్లాడాలి, టీచర్లతో మాట్లాడడానికి ఉండదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఆలోచించండి. మన ఊర్లో మన టీచర్లు మన స్కూలు ఉంటే ఊర్లో 2 పోస్టులు పెరుగుతాయమ్మా. ఇది మేము చేసేది మా జీవితం కోసం కాదు, మీకు అందరికి చెప్తున్నాము. ఇది మేము ఈ ఊరిలో కాము, ఈ ఊర్లో స్కూల్ ఉండాలన్న ఆలోచనతో వచ్చినాం అంతే. ఈ ఊర్లో స్కూల్ పెట్టాలని ఆలోచన వచ్చినాం. ఈ ఊర్లో మేము మా టీచర్లం అయితే మా పిల్లలు మా స్కూల్లో చేరితే మాకు జీతాలు వస్తాయి అనుకోవచ్చు, కానీ మేము ఈ ఊరిలో వరం కూడా. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఏ ఊరైనా కూడా స్కూల్ ఉండాలి, ఏ ఊరైనా కూడా స్కూల్ ఉండాలి. ఆ స్కూల్ ఉంటే ఇవాళ నేను రేపు ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి ఈడికి వస్తా, ఈడికి వెళ్ళి గడ్డమల్లె కూడా పోతా, ఆడికి వెళ్ళి జాపాలు ఎడికైనా పోతా. కానీ మీ ఊర్లో స్కూల్ ఉంటే ఆ టీచర్లు ఎప్పటికైనా ఈడికి వచ్చిపోతారు, మీకు పాఠం చెప్తారు. మీ పిల్లలు కూడా రేపటి రోజున ఇంటర్ చేసి డిగ్రీ చేసి బీఎడ్ చేసి టీచర్లు అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే 2-3 పోస్టులు ఊరికనే పోయినట్టే కదా, 2-3 ఉద్యోగాలు పోయినట్టే కదమ్మా. కాబట్టి ఆ ఉద్దేశంతో మీ స్కూల్కి ఈ ఊరికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ సారు ధనరాజ్ సార్ అని మొన్ననే ట్రాన్స్ఫర్లో వచ్చిండు. ఆయన ఇందిరానగర్కి అపాయింట్ అయ్యిండు, కానీ ఇందిరానగర్లో స్కూల్ లేదు పాపం. ఈ ఊరు జీతము గుంగల్లో తింటుండు. మీరు ఆలోచించండి, ఈ ఊరి జీతము గుంగల్ ప్రైమరీ స్కూల్లో వెట్టి చాకరీ చేసుకుంటా. ఈడ ఉన్న పిల్లలకు చదువు చెప్పకుండా ఆడ ఉన్న